నేను వచ్చేసరికి ఏం చేసింది తెలుసా, వాడు వేడి ఇంట్లో ఎక్కడ ఎత్తుకున్నా లేడే, ఎక్కడున్నాడా అని చూస్తే సడన్గా వచ్చేసి ఏడో కూర్చొని కాలు పైన పెట్టి కూర్చున్నాడు. ఇట్లా కింద ఇంత ఎత్తుంది. ఓ ఆకీస్ పాక్ పాకీసాక్ ఇంట్లో నో కర్రే పాక్. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది. ఓ ఓ ఓ ఓ వెయిట్ స్కిప్ చేయకండి. టప్ప 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 ఫాస్ట్ ఫార్వర్డ్ చేసకండి. ఒక్క నిమిషం ఆగండి. శాంతం. హలో హాయ్ నమస్తే, నా పేరు చందు అని పైన కూర్చొని మంచం మీద బొరుతుండు వాడి పేరు రిహాన్. హే గైస్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎట్ అనదర్ డే అనదర్ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇఫ్ ఎట్ ఆల్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఈ పైన 3 వాటిలో ఏదో ఒకటి చేయండి, బట్ ఇగ్నోర్ మాత్రం చేయకండి. అండ్ చూడండి ఈ వీడియోలో చూశారు ఒకసారి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ నాకు 1 lakh వ్యూస్ వస్తే 50,000 మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూశారు, 50,000 మంది చెయ్యని వాళ్ళు చూశారు, 50,000 మంది చెయ్యని వాళ్ళు ఉన్నారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. మెంతాకు పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తెలుసుకోవాలి ఎలా చేయాలి ఏంటి అని. ఆకన్నా టైం పడుతుంది. ఇదిగో ఎక్స్పర్ట్కి ఫోన్ చేస్తున్నా. కూర్చోపల్లి కొంచెంసేపు. ఎక్స్పర్ట్ ఆన్సర్ చేయట్లేదు. ఎక్స్పర్ట్ కాల్ చేసినట్టుంది. ఎస్ హలో. ఎస్ ఎక్స్పర్ట్ గారు, కొద్దిగా దయచేసి మెంతాకు పచ్చడి ఎలా చేస్తారో చెప్పగలరా? మెంతాకు పచ్చడి ఎలా చేస్తారో చెప్పగలరా? అల్లం కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి. పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసిన తర్వాత కోలిన తర్వాత కొద్దిసేపటికి అందులో మెంతి కూర మెంతి కూర కొంచెం వండిపోయి దగ్గరకు వస్తుంది కదా, ఒక 5 minutes పడుతుంది. దాని తర్వాత అలా కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసి చింతపండు వేసేయాలి. చింతపండు వేసి చల్లారైన తర్వాత తీసి మిక్సీలో వేసి మిక్సీలోనే సాల్ట్ వేయాలి. ఓకే. సాల్ట్ వేసి తిప్పు. మెత్తగా అయ్యేదాకా తిప్పుతారు. తర్వాత తీసి పోపెట్టేసి అంతే. ఓ ఆకీస్ పాక్ పాకీసాక్ ఇంట్లో నో కర్రేపాక్ లేదు ఇంట్లో. ఆహా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. విహాను దారా కుమ్మేద్దు. ఇంకా చిక్కటి ఇట్లా నెయ్యి వేసి ఆహా పచ్చడి వేసుకొని తింటే ఎస్ కమాన్ విహాన్. ఆహాహా ఇట్లా వేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే అదిరిపోతుంది. ఎట్లున్నా మంచిగా ఉందని చెప్పాలి.
అంత పెంట చేసి అంత కష్టపడి అంత పెంట చేసిన తర్వాత ఎట్లున్నా మంచిగా ఉందని చెప్పాలి. ఇట్స్ నాట్ మెక్డోనల్డ్స్ దట్స్ ఫింగర్ లికింగ్ గుడ్, ఇట్స్ చందుగఢ్ చట్నీ. అది తిరిగిపోయింది టేస్ట్ అయితే. మనసు పెట్టి చేయాలి కానీ అందరు మాస్టర్ చెఫ్లే కదా, అది తిరిగిపోయింది. మస్తు అనిపిస్తుంది పచ్చడి. వీడియో చూసి మీరు కూడా చేసాను గైస్, అది తిరిగిపోయింది టేస్ట్ అయితే. ఈ బ్లాగ్లో తదుపరి కార్యక్రమం ఏ కాఫీ. కడుపు నిండా తిన్న తర్వాత తృప్తిగా కూర్చొని కాఫీ తాగితే ఆహా ఎంత బాగుంటుందో కదా. ఈ కాఫీ కూడా సినిమాటిక్ గా షూట్ చేయమన్నారేమో. అబ్బో నేను చేసిన పెంటకి సినిమాటిక్ అయింది, సినిమాటిక్ స్కోపే లేదు, అంత పెంట అయింది ఇదైతే. అట్లా ఉంటుంది మరి మనతోటి. నేను వంట చేస్తే పెంటే మామూలు పెంట కాదు అది. ఇది మళ్ళా వంట గంట వేస్తే పెంట చూడడానికి 2 గంటలు పడుతుంది నాకు. మళ్ళీ చేయాలి పని అంతే. అండ్ ఎనీ కాఫీ లవర్స్, మీరు తాగే కాఫీ బ్రాండ్ ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా కొత్తగా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఆల్సో ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై. మ్యాండేటరీ. నిజంగా కాఫీ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ కదా. కొంతమంది చేతి వాడడం చాలా బాగుంటుంది, అసలు ఎట్లా పెట్టినా అంత టేస్ట్ వస్తుందో. నేను ఇట్లా నురుగు వచ్చే వరకు బాగా కలుపుతా. అదర్వైజ్ మామూలుగా అయితే 2 గ్లాసెస్ కలుపుతా, ఇది దీంతో కింద పడిపోతుంది కదా, సో అందుకే ఇట్లా కలుపుతా. ఏ మూవీస్ వచ్చినాయి అసలుకి? కల్కి హిందీ కలికి వచ్చింది అప్పుడే. ఇది చూడు ఒకసారి ఎంత కింద పడేసావు చూడు. బట్ట తీసుకొచ్చి తుడుపో, బట్ట తీసుకొని రాపో, తుడుపో. లోపల ఆడ బట్టను తీసుకొని రాపో, బట్ట తీసుకొచ్చి తుడు. ఇది తీసుకో, తుడుపో, వెళ్ళి తుడుపో, అదంతా తుడు 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 తుడు. ఇదో ఇక్కడ ఇంకా తుడు, మంచి తుడు. కింద పడేస్తే నువ్వే తుడవాలి. ఇంకా తుడు, ఇంకా ఎక్కడ చూడు, అదిగా చూడు, ఇగో ఇక్కడ చూడు, ఇదో తుడు. తీసి కిచెన్లో పెట్టే, కిచెన్లో పెట్టే, ఆడబెట్టే. హ్యాండ్ వాష్ చేసుకో, రబ్ యూ హ్యాండ్స్, క్లోజ్. ఓకే. టైం ల్యాబ్స్ పెడదామని పైకి వెళ్తున్నా. టైం లెస్ పెడతా. మబ్బులు బాగా ఫామ్ అవుతున్నాయి కదా, ఒకసారి టైం లెస్ పెడదాం అనిపించింది, సో టైం లెస్ పెడతాను. నాగరా ఏదో తాళం వేస్తాను ఇట్లా. కష్టం అంటే తాళం అంటే ఇంతకుముందు ఇక్కడ లాక్ లేకపోతుండే అనమాట. లాక్ అక్కడ లాక్ లేదు ఇంతకుముందు. నార్మల్ గడి ఉంటే వీటికి ఒకసారి తెరుచుకొని వచ్చేసి నేను వచ్చేసరికి ఏం చేసింది తెలుసా, వాడు వేడి ఇంట్లో ఎక్కడ ఎత్తికినా లేడే, ఎక్కడున్నాడా అని చూస్తే సడన్గా వచ్చేసి ఏడో కూర్చొని కాలు పైన పెట్టి కూర్చున్నాడు. ఇట్లా కింద ఎంత ఎత్తుంది లిటరలీ. నా రాగానే నిన్ను అసలు అరిస్తే ప్యానిక్ అయిపోయి కింద మళ్ళీ కాటు దూకుతాడేమో అని భయం వేసి కామ్గా మెల్లగా ఇట్లా నడుచుకుంటూ వచ్చి పట్టుకున్నాను. లిటరల్ ఆ గోడ మీద ఎక్కి కూర్చున్నాడు వాడు. ఆల్మోస్ట్ గంటన్నర నుంచి షూట్ చేస్తున్నాను. ఒక యాంగిల్ అయిపోయింది, ఇంకో యాంగిల్ పెట్టాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1.5 hours నుంచి టైం ల్యాప్స్ రన్ అవుతుంది. ఈ ఎండ డైరెక్ట్ పడి వేడి అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందే. ఇంతసేపు పెట్టిన అంత వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసినా కానీ వర్షం పడుతుంది. ఓకే ఓకే, ఇట్లా పట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు కొంచెంసేపు ఇక్కడ దాకా వచ్చింది నా వీడియో. కొద్దిగా సెట్టింగ్స్ మార్చాలి, వద్దులు ఏం డిస్టర్బ్ చేయ. అబ్బాబ్బాబ్బా ఏంటి మబ్బులో, అమ్మా ఫుల్ పట్టేసిన. హరిడ పెట్టేదండి, ఇక్కడ బాగుంది సెటప్. 5 to 6 seconds సీన్ కోసం ఆల్మోస్ట్ 2 to 3 hours రికార్డ్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేశాక అది ఎలా వస్తుందో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడికి చాలా ఘోరంగా మబ్బులు పెట్టినాయి, ఘోరంగా ఉంది, వర్షం స్టార్ట్ అయింది. అది అసలు వెనక ఇక్కడ మబ్బులు ఎట్లున్నాయి ఇక్కడ, అది మస్తు మబ్బులు పట్టేసినాయి. సార్ ఇంకా క్లోజ్ చేస్తున్నాయి. ఇక్కడ వరకు ఎట్లా వచ్చిందో చెప్పండి వీడియో.
ఉండదు చేసేటప్పుడు ఇక్కడ లైట్ పెట్టాలి, ఇక్కడ 2 లైట్లు పెడతాను, కెమెరా సెట్ చేసుకోవాలి, ఫస్ట్ టెస్ట్ షాట్ చేయాలి. హే గాయ్స్ హాయ్ నమస్తే దిస్ ఇస్ టెస్ట్ షాట్. తర్వాత వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే కరెక్ట్గా పడుతున్నానా లేదా, కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయింది, తగ్గించుకోవాలి. ఇదిగో చూసారా, ఒక్క వీడియో చేయాలంటే చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాలి, అంత ఈజీ కాదు సినిమాటిక్ చేయాలంటే, అండ్ కష్టం కూడా అలానే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.